వెల్కమ్ టు రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మీరు చూస్తున్నారు జూమ్ లైవ్ లర్న్ ఇంగ్లీష్ ఆన్లైన్ అనేటువంటి క్లాస్కి. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, పదములో చివరన షన్ అని వస్తే వాటిని ఎలా పలకాలి అనేది నేర్చుకోబోతున్నామా. కమాన్ లెట్ us స్టార్ట్. ఉదయము క్లాస్ విన్న వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. బాగా వినండి, బాగా చూడండి, అర్థం చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే పలుకు విధానము అని ఉంది, అవునా? పలుకు విధానము. అలాగే ఇంగ్లీష్ లో ఎలా రాయాలి దీని స్పెల్లింగు, అర్థము. చివరికి షన్ అని వస్తే ఎలా రాయాలి మనం, షన్ షన్. ఓకే, షన్ పదాలు, షన్. ఓకే సరే, ఇప్పుడు ఈడేముంది చదవండమ్మా ఎవరైనా సరే. కాంపిటీషన్. కాంపిటీషన్, కాంపిటీషన్. ఓకే, కాంపిటీషన్. ఎస్, దాని స్పెల్లింగ్ ఏం చెప్తే వర్కౌట్ అవుతుందో చెప్పండి అమ్మా. COM. ఒక్క సెకండ్ అమ్మా. సో ఇంగ్లీష్ లో దీని యొక్క స్పెల్లింగ్ COM. పిఈ వస్తుందా, ఏమొస్తుంది? ఆలోచన చేసి కరెక్ట్ గా చెప్పండి. పిఈ వస్తుందా, టిఐ వస్తుందా, టిఐ వస్తుందా, ఏమొస్తుంది? ఇప్పుడు నేను రాసింది కరెక్టా రాంగా? రాంగా ఇది? సరే, కొంచెం సేపు కొట్టాడండి మరి ఎవరన్నా. రైట్ రైట్, ఓకే. ఒక్క సెకండ్. సో రాంగ్ అన్నారు, కరెక్ట్ అంటున్నారు ఏమ్మా? చూద్దాం. ఇది కరెక్ట్, ఇది ఇందాక మనం రాసింది కరెక్టే అన్నమాట. ఓకే, COM కామ్. ఇక్కడ విద్యార్థులు బాగా చూడండి అమ్మా. ఫస్ట్ కామ్, కామ్, COM కామ్. ఇట్లా రాయకూడదు. ఇది ఎవరు రాసినారు? అలా రాయకూడదు దయచేసి. ఇంకోసారి అలా పెన్లు యూజ్ చేయొద్దండి. ఎవరు రాసినారు? అలా అలా యూజ్ చేయొద్దండి. కాంపిటీషన్, COM కామ్. ఇదొక కటింగ్స్ అనుకోండి, కటింగ్ సిస్టమ్ అనాలి. ఎన్ని కటింగ్స్ ఉన్నాయి మనకు? 1 2 3 4 కటింగ్స్ ఉన్నాయమ్మా. ఓకే, సో అలాగే కామ్, COM, PEP, TIT, షన్. కాంపిటీషన్, COM PETITION, కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే దీని అర్థం ఏమ్మా? పోటీ. కాంపిటీషన్ అంటే పోటీ. కాంపిటీషన్ అంటే పోటీ. ఎస్, COM PETITION, కాంపిటీషన్. కాంపిటీషన్, కాంపిటీషన్. COM PETITION, కాంపిటీషన్ అనాలి. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. కాంపిటీషన్, COM PETITION, కాంపిటీషన్. అది ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ రైట్, ఇంకొక పదానికి వెళ్తున్నాను. బాగా నిదానంగా చెప్పండి. ఫాస్ట్ గా చెప్పొద్దు నాన్న, ఎవరు చెప్తుండేది? ప్రొడక్షన్. ఎస్, ఎవరు? కవితనా? కవిత వచ్చినావా? కవిత
ఎస్ సార్. నువ్వు చెప్పొద్దురా, నీకు సపరేటు ఫాస్ట్ చెప్పొద్దు. మా వాళ్ళు ఏం రాని వాళ్ళు ఉన్నారు పేడా. అబ్బా అబ్బబ్బా. మరి అవునా? మరి రాని వాళ్ళు ఉన్నారు కదా, లేదా అందరు వచ్చిన వాళ్ళకి ఇంత నిదానంగా ఇంకెందుకు చెప్పాలా? అవును సార్. ఓకే ఓకే. నెక్స్ట్ ఏమ్మా ఇది పలకండి ఫస్ట్. ప్రొడక్షన్ ఇక్కడ మీకు తెలుగు కూడా నాలెడ్జ్ వస్తుంటది, అది కూడా మీరు తెలుసుకోవాలా. ప్రొడక్షన్ 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 అంటే ప్రొడక్షన్ స్పెల్లింగ్ ఏం చెప్తారమ్మా? ఫస్ట్ PRO కటింగ్, ఫస్ట్ కటింగ్, PRO ఫస్ట్ కటింగ్. PRO DUC ప్రొడక్షన్. TION ప్రొడక్షన్. ప్రో అంటే PRO, డా అంటే DU వస్తుంది. మామూలుగా డా అంటే DA రాస్తాం కదా, కానీ ఇక్కడ ఇది తప్పు. ప్రొడక్షన్ PRO DUC వస్తుంది. డక్షన్ డక్ ప్రొడక్షన్. తెలుగులో అయితే ఎన్ని కటింగ్లు? 1 2 3 4. చూడండి, ప్రొడక్షన్ 4 కటింగ్లు ఉన్నాయి. లేదా క్షన్ అని ఇది ఇంత ఒక కటింగ్ గా తీసుకుంటే 3 కటింగ్లు. ఇక్కడ కూడా అంతే. డక్ అనేది ఒకటి, మొత్తం డక్ షన్. ప్రొడక్షన్ 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 అంటే అర్థమేమ్మా? ఉత్పత్తి 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 ఉత్పత్తి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందమ్మా స్పెల్లింగ్? ఒకసారి పలకండి అందరూ. ప్రొడక్షన్ చెప్పేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఏదైనా కటింగ్ సిస్టమ్ ద్వారా చెప్పాలా, కటింగ్ మాదిరిగానే చెప్పాలా. ప్రొడక్షన్ సింపుల్ గా చెప్పకూడదు. PRODUCTION అలా అనకూడదు, తప్పది. ప్రొడక్షన్ చెప్పేటప్పుడు PRODUCTION ఇలా ఒకటో భాగము, రెండో భాగము, 3 భాగాలుగా చేసుకొని చెప్పిడాల. ప్రొడక్షన్ ఉత్పత్తి అని అర్థం. అమ్మా సౌండ్ తీసేయమ్మా. అమ్మా మీరు సౌండ్ తీసేయండి. పిల్లల పక్కన ఉన్న వాళ్ళు సౌండ్లు తీసేయండి. నిదానంగా చూడండి, వీడియో చూడండి, చాలు మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ప్రొడక్షన్ స్పెల్లింగ్ చూడండి అమ్మా. ఇప్పుడు PRODUCTION. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలా. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకొక పదం తీసుకుందాము. ఇది అమ్మా, ఇది పలకండి. జనరేషన్ జనరేషన్ యాక్చువల్ గా చెప్పాలంటే జనరేషన్ అనాలా. జనరేషన్ ఒరిజినల్ గా పలకాలంటే ఇది జనరేషన్. మామూలుగా జనరేషన్ అంటాము, కానీ జనరేషన్ స్పెల్లింగ్ లో విషయంలో పోతే జనరేషన్ ఇలా ఉంటది. ఇప్పుడు స్పెల్లింగ్ నిదానంగా. జనరేషన్ ఎన్ని కటింగ్లు చూడమ్మా. ఒకటి, 2, 3, 4 కటింగ్లు ఉన్నాయమ్మా. సో దీన్ని ఏమంటారు? జనరేషన్. స్పెల్లింగ్ ఇక్కడ పొరపాటు అయ్యేది. చాలా మంది ఇక్కడ జనరేషన్ అని రాసేకపోతారు, తప్పు. జనరేషన్ GENERATION జనరేషన్ అంటే అమ్మా తరము. వెరీ గుడ్. జనరేషన్ GENERATION జనరేషన్. ఇప్పుడు ఒరిజినల్ గా పేపర్ లో ఏముందో చూద్దాం. ఎస్. సో జనరేషన్ ఇది ఒకటో కటింగు, ఇది రెండో కటింగు, ఇది మూడో కటింగు, ఇది 4 కటింగులు. టోటల్ గా 4 కటింగ్స్. 1 2 3 4. జనరేషన్ తరము. జనరేషన్ పలికేటప్పుడు మనము జనరేషన్ అనాలి. జనరేషన్. ఓకే జనరేషన్. వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ ఇంకొక పదము. రైట్, ఇది చూడమ్మా. పాపులేషన్. ఎస్ పాపులేషన్. మామూలుగా
పాపులేషన్. ఇక్కడ కొంచెం రాంగ్ రాస్తాం కామన్ గా. పా అంటే పిఏ రాసి పోతాం కదా. ఇది చూడండి, పా అంటే పిఏ అనుకో, పు అంటే పియు రాస్తాము, లే టిఐఓఎన్ ఈ విధంగా రాస్తాం జనరల్ గా. మరి పాపులేషన్ అంటే ఇక్కడ ఒకే తప్పు చేసేది మనము, పిఏ రాస్తాం, ఇది తప్పు, ఇది ఇలా రాయకూడదు, పిఓ రాయాలి. మామూలుగా అయితే పో అని పలకాలి, కానీ పో అనకూడదు, పా. పాపులేషన్. పాపులేషన్ అంటే జనాభా. జనాభా. పాపులేషన్ స్పెల్లింగ్ ఏమ్మా? POPULATION. పాపులేషన్. పాపులేషన్ జనాభా. జనాభా. POPULATION. పాపులేషన్ జనాభా. జనాభా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు ఒరిజినల్ గా దీని ఆన్సర్ ఏమో చూద్దాం. ఎస్, పాపులేషన్. POPULATION. దీంట్లో 4 కటింగ్లు. PO అనేది ఒక కటింగ్, PU అనేది ఒక కటింగ్, LA అనేది ఒక కటింగ్. 1 2 3 4 అది జనాభా. పాపులేషన్. పాపులేషన్. POPULATION. పాపులేషన్ జనాభా. వెరీ గుడ్. రాసుకోవాలా సార్? రైటింగ్ చేయాలా? ఏమొద్దు, బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్ లో పోండి. ఓకే, బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు టైం ప్రాక్టీస్ చేయండి అంతే. మీరు నోటి ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోండి అంతే. వీడియో చూడండి, బుక్స్ చదవండి. నెక్స్ట్ ఇది చూడమ్మా. ప్రొటెక్షన్. 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 సరే, ఇప్పుడు దీని స్పెల్లింగ్ రాద్దాం. PRO ప్రో టెక్షన్. క్షన్ అని వచ్చింది కాబట్టి వస్తుంది. సో టెక్షన్. ప్రొటెక్షన్. సో 1 కటింగ్, 2 కటింగ్లు, 3 కటింగ్లు. సో 1 2 3 కటింగ్స్. ప్రొటెక్షన్. ప్రొటెక్షన్. PRO ప్రో, TEC టెక్షన్. ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే అర్థం ఏమ్మా? సంరక్షణ. సంరక్షణ. సురక్షితము, సంరక్షణ, ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఓకే, సో అది ప్రొటెక్షన్. స్పెల్లింగ్ చెప్పేసేయండి మరి టక్ టక. ప్రొటెక్షన్. PROTECTION. ప్రొటెక్షన్. PROTECTION. ప్రొటెక్షన్. అట్లా అది ఆ ఫాస్ట్నెస్ పెంచుకోండి బాగా. PROTECTION. ప్రొటెక్షన్. అది. సో ఇప్పుడు ఒరిజినల్ ఆన్సర్ వచ్చేసి PROTECTION. ఇది 1వ కటింగ్, ఇది 2 కటింగ్, ఇది 3 కటింగ్. TION 1 2 3 3 కటింగ్లు అమ్మా. ప్రొటెక్షన్. ప్రొటెక్షన్. సంరక్షణ. సంరక్షణ. TION. ప్రొటెక్షన్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పదం చూద్దాము. ఇదేం చూడమ్మా? నిదానంగా పోదాము. ఫస్ట్ క అంటే ఇక్కడ కూడా మనము చాలా తప్పులు ఎలా చేస్తారంటే, కా అంటే కేఏ అని, లే అంటే ఎల్ఈ అని, సి క్ష ఉంది కాబట్టి LEC TION. ఇక్కడ ఈ తప్పులు చేస్తాం మనం. మామూలుగా ఇలా రాస్తాము కలెక్షన్ అనేది, కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ కా ఇది రానే రాదు. సిఓ. అసలు దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటది. తర్వాత ఒకటే ఎల్లా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనము తప్పులు ఈ 1వ స్టెప్, 2వ స్టెప్, 3rd స్టెప్ అనుకున్నాం కదా. సో 3 కటింగ్లలో 1వ కటింగ్ లో సిఓ రాయాలి, 2వ కటింగ్ లో లెక్క అన్నప్పుడు LEC కాదు LL రాయాలి. మనం తప్పులు చేసేది అదే. అర్థమైందమ్మా? మనము తప్పులు ఎక్కువగా చేసేది అదే. ఓకే, హుషారుగా ఉండాలి. ఇప్పుడు కా అంటే కామన్ గా ఏం రాస్తాం? కేఏ రాసి పోతాం, కానీ సిఓ రాయాలి. అప్పుడు LEC రాస్తాం, అది కూడా కాదు LLEC రాయాలి. షన్ అంటే కామన్ ఇది. ఓకేనా? సో చివరిన మీరు గమనిస్తే అన్ని దానిలలో షన్ అని వస్తా ఉంది. ఓకే, ఎస్. కలెక్షన్ అంటే అర్థమేమ్మా?
సేకరణ 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 సేకరణలో చివరన ఏ నా వస్తుందమ్మా? ఇదే ఇదా? అనా వస్తుంది. సేకరణ. కలెక్షన్. COLLECTION CTION కలెక్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, ఫైన్. సో ఇప్పుడు దీని ఒరిజినల్ ఆన్సర్ చూసే ప్రయత్నం చేద్దాం. కలెక్షన్ COLLECTION కలెక్షన్. మూడు కటింగ్లు అమ్మా. 2 3 CTION. ఇది రెండవ కటింగ్, ఇది ఒకటవ కటింగ్. కలెక్షన్ సేకరణ. సేకరణ కలెక్షన్ COLLECTION సేకరణ. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఎగ్జిబిషన్ అని ఉందమ్మా. ఎగ్జిబిషన్. ఇక్కడ చాలా మంది పొరపాటు అవ్వడానికి అవకాశం చాలా ఉంది. ఏ అంటే మామూలుగా ఏకు ఏ కాదు సమాధానము, తప్పు. ఈ వస్తదమ్మా. ఏకు ఏ కాదు, ఏకు ఏ కాదు సమాధానం. ఏకు ఏ వస్తుంది. ఇక్కడ గ్జీ అన్నప్పుడు మామూలుగా జీ అన్నప్పుడు ఇక్కడ ఇలా వస్తది. ఇది చాలా మంది తప్పు చేస్తారు. ఎగ్జిబిషన్. ఇది ఎగ్జిబిషన్ అంటారు దీన్ని. EXHIBITION ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ అంటే ఏమ్మా? ఎగ్జిబిషన్ అంటే ప్రదర్శనశాల. ఎగ్జిబిషన్ ప్రదర్శనశాల. ఎస్ అమ్మా, సౌండ్ లేట్ వస్తుంది, చూసుకోండి. ఎగ్జిబిషన్ అంటారమ్మా. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాము. ఒరిజినల్ స్పెల్లింగ్ ఎగ్జిబిషన్. 1 2 3 4 కటింగ్స్. ప్రదర్శన వస్తుంది. చూపడము అని కూడా వస్తుంది. ప్రదర్శన అని కూడా వస్తుంది అర్థం. సౌండ్ అమ్మా, సౌండ్ విచిత్రంగా వస్తుంది చూడండి. మళ్ళా రైట్. ఎగ్జిబిషన్ ఒరిజినల్ సౌండ్ చూద్దాం. రైట్. నెక్స్ట్ ఇది చూడండి. కనెక్షన్. ఇందులో కూడా మామూలుగా తప్పేం చేస్తాం? కాకాడ ఏ రాస్తాం. మామూలుగా కే రాస్తాము. ఇది తప్పు, తర్వాత చూసుకుందాము. కనెక్షన్ TION మామూలుగా రాస్తే ఇలా ఉంటది. మామూలుగా జనరల్ గా రాస్తే ఇలా ఉంటది. కానీ అలా కాకుండా దీని స్పెల్లింగ్ వేరే. ఎట్లుంటది అంటే CONN వస్తుంది ఇక్కడ. అంటే ఇంతకు ముందు పదంలో కలెక్షన్ సేమ్ అదే సిస్టమే. ఇక్కడ కలెక్షన్, ఇక్కడ కనెక్షన్. ఇది రెండు సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. అది అక్కడేమో ఎల్ఎల్ వచ్చే కలెక్షన్ లో ఎల్ఎల్ వచ్చే, ఇక్కడ కనెక్షన్ లో ఎన్ఎన్ వచ్చే. అది ఇది రాంగ్. ఇది రాంగ్. మళ్ళీ పైది నేర్చుకునేరు. ఇది రాంగ్. ఇది ఓకే. ఇక్కడ రెండు తప్పులు చేస్తాం. KA అనకూడదు, CO అనాలి. NEC అనకూడదు, NNEC అనాలి. అది విద్యార్థులు గమనించాలమ్మా. CONNEC కనెక్షన్. కనెక్షన్ అంటే ఏమ్మా? కలపడము అని వస్తుందమ్మా. కలపడం అని వస్తుంది. ఇంకోటి సంబంధం. ఇది వస్తుందా? ఇట్లా వస్తుంది కదమ్మా. సంబంధం.
ఇక్కడ పొల్లు వస్తుంది. సంబంధం, కలపడము, సంబంధము, కనెక్షన్ అంటారు. దీని యొక్క ఒరిజినల్ స్పెల్లింగ్ ఏమో ఇప్పుడు చూద్దాం. మా సౌండ్ 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 కనెక్షన్, CONNECTION, సంబంధము సంబంధము, కనెక్షన్ సంబంధం సంబంధం. ఇది కూడా రాంగ్ ఉంది ఇక్కడ, నేను ఇది సరి చేస్తాను తర్వాత. సంబంధం ఎలా రాయాలంటే మామూలుగా సా సున్నా సంబంధం. ఏమ్మా రాజలక్ష్మి మేడం కరెక్టా? కరెక్టే సార్, కరెక్టే సార్. ఈ రాంగ్ రాపించినాము. రెండోసారి రాసిన కరెక్ట్. అదే 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 రైట్. సో అట్లా ఓకే రైట్. సో అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇదేమ్మా కరెక్షన్ కరెక్షన్. నిదానంగా పోదాం మళ్ళా. అమ్మా ఇది కూడా సేమ్ దానిలకే. ఎవరు చెప్తారో చెప్పండి. మామూలుగా CO, ఇక్కడ RRECTION కరెక్షన్. మామూలుగా KA అంటాము, ఇక్కడ REC అంటాము. ఈ రెండు రాంగ్, తప్పు. ఇవి ఇలా అనకూడదు. కరెక్షన్ అంటే ఇలా రాకూడదు. CORRECTION కరెక్ట్. కరెక్షన్. కరెక్షన్ అంటే అర్థం ఏమ్మా? సరి చేయడం, సరి చేయడం, సరి చేయడం, సరిదిద్దడం, సరి చేయడము, సరిదిద్దడము, సరిదిద్దడం. అది రైట్. కరెక్షన్, కరెక్షన్ చేయడము అంటారు. అది. సో వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. నెక్స్ట్. సో ఒరిజినల్ ఆన్సర్ కరెక్షన్. CO ఒకటి, RREC ఒకటి, TION ఒకటి. 1 2 3 1 2 3 కరెక్షన్. కరెక్షన్ అంటే దిద్దుకొను, సవరణ చెయ్యు, సరిచేయు, 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 సవరణ చెయ్యు, దిద్దుకొను, కరెక్షన్. అది CORRECTION కరెక్షన్. ఆదిమా ఆదిమా. ఓకే ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేమ్మా? మోటివేషన్. మామూలుగా మో అంటే MO, T అంటే TI, వేషన్ వస్తుందా, VE వస్తుందా? ఇప్పుడు చూడండి, మోటివేషన్ ఈ వే కాడపోతే వే అంటే VE వస్తుంది మామూలుగా. వే అంటే మామూలుగా VE అనుకుంటాము, కానీ ఇక్కడ మాత్రం మనము VA రాయాలి, ఈ అనకూడదు. ఓకే. మోటివేషన్, MOTIVATION. మోటివేషన్ అంటే ఏమ్మా? మోటివేషన్ ప్రేరేపించు, ప్రేరేపించు, ఉన్ముఖీకరణ, ప్రేరేపించుట. అందరికి అర్థమవుతుంది. ప్రేరేపించుట. ప్రేరేపించు, ప్రేరేపించుట. అది మోటివేషన్ ఒరిజినల్ బిట్ చూద్దాం ఇక్కడ. మోటివేషన్ 1 2 3 4 కటింగ్లు. మోటివేషన్, మోటివేషన్ ప్రేరణ, ముందుకు నడిపించు, ముందుకు నడిపించు, ప్రేరణ, ప్రేరేపించు, ఈ విధంగా వస్తుంది. మోటివేషన్ అంటారు. మోటివేట్, మోటివేషన్ అట్లా. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. నెక్స్ట్ అమ్మా ఇది కరప్షన్. ఇక్కడ వచ్చేప్పటి ఇప్పుడు మామూలుగా కా అంటే KA, రా అంటే RA, P, షన్ అంటే TION. ఇదేనా కరప్షన్? టోటలీ రాంగ్, టోటలీ రాంగ్. ఓకే. స్పెల్లింగ్ CORRUCTION. కరప్షన్ అంటే ఏమ్మా? అవినీతినమ్మా, కరెక్టేనా? అవినీతినా కరప్షన్? లంచం తీసుకోవడం. కరెక్టేనా? అవినీతి వస్తుందా దీనికి? కరప్షన్ అంటే కాదు సార్. మరి ఏమొస్తుంది? కరప్షన్, లంచము, లంచము తీసుకొను, లంచం తీసుకొను. అవును, కరప్షన్ లంచం తీసుకోను.
సో అవినీతి రాదమ్మా, లంచం తీసుకొనుట, కరప్షన్. కరప్షన్. ఇంకా మామూలుగా తప్పు చేసేది ఎక్కడమ్మా? కా అనే చోట కేఏ రాస్తాము, రా అంటే ఆర్ఏ రాస్తాము, అంటే పి, ఓకే, షన్ అంటే టిఏఓఎన్. కానీ ఎంత రాంగ్ ఉంది చూడు, సిఓ ఆర్ఆర్యుపి, కరప్షన్. మామూలుగా పలికేటప్పుడు కరప్షన్. 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 అది కరప్షన్, లంచం తీసుకొను. దీని ఒరిజినల్ ఆన్సర్ ఏముందో చూద్దాం. చూడండి, లంచం తీసుకొను, కరప్షన్. కరప్షన్. 1 2 1 2 కరప్షన్ 3. కరప్షన్ 1 2 3 3 కటింగ్లమ్మా. కరప్షన్. కర్రప్ మొత్తం కర్రప్ అనేది 1 2 3 షన్. కరప్షన్, లంచం తీసుకొను. లంచము తీసుకొను. టిఐఓఎన్, కరప్షన్. ఇది ఎక్స్పిరేషన్. ఏమని స్పెల్లింగ్ రాస్తాం? ఇది ఇంతకి ఇదే ఎక్స్ పి పిఐ. ఇది ఇక్కడ రే అన్నప్పుడు ఇంతకు ముందు మనము రే అనే కాడ మామూలుగా ఆర్ఏ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఆర్ఏ టిఐఓఎన్. ఇది 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 పొరపాటు, మేజర్ పొరపాటు ఇక్కడ అవుతుంది. ఆర్ఈ రాస్తూ ఉంటాం, ఇది తప్పు. ఆర్ఏ రాయాలి. ఎక్స్పిరేషన్, ఈఎక్స్పిఐ ఆర్ఏ టిఐఓఎన్. ఎక్స్పిరేషన్ అంటే ఏమ్మా? ఎక్స్పిరేషన్ అంటే ఏమ్మా? ఈఎక్స్పిఐ ఆర్ఏ టిఐఓఎన్. ఎక్స్పిరేషన్ అది ఎక్స్పిరేషన్. ఉచ్ఛ్వాస నిశ్వాసాల సార్? శ్వాసను విడుచు. ఎక్స్పిరేషన్, శ్వాసను విడుచు. ఈఎక్స్ ఎక్స్ 1 2 రే 3 షన్ 4. సో 1 2 3 4. శ్వాసను విడుచుట. అమ్మా రెస్పిరేషన్ అంటే ఏమ్మా? రెస్పిరేషన్ పిలుచు వదులు రెండు. పిలుచుట వదులుట, శ్వాసలాడుట. శ్వాసలాడేదాన్ని రెస్పిరేషన్ అంటారు. శ్వాసించడము, శ్వాసించడము అని వస్తది. శ్వాస తీసుకోవడము వస్తది, వదలడము వస్తది. ఈ ఎక్స్పిరేషన్ అనేది విడుచు. అమ్మా ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పైర్ అయ్యాను మిమ్మల్ని చూసి అంటాం కదా. ప్రేరేపణ చెందాను, చెందపడ్డాను అంటాం కదా. ఐఎమ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. అట్లా అది. సరే, ఓకే. ఎక్స్పిరేషన్, ఈఎక్స్పిఐ ఆర్ఏ టిఐఓఎన్. ఎక్స్పిరేషన్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ దీన్ని చూడమ్మా. కంగ్రాచులేషన్. నెక్స్ట్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ అంటే ఏమ్మా? అభినందించడం. అభినందన తెలియపరచు, తెలియజేయు. అభినందించు, అభినందన తెలియపరచు అట. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. ఎన్ని కటింగ్లు ఉన్నాయి చూడమ్మా? 1 2 3 4 5. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్డ్స్ ఇది, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ అంటే ఏమంటారమ్మా దీన్ని? అభినందన తెలియజేయు. కంగ్రాచులేషన్, అభినందన తెలియజేయు అని అర్థం. ఓకేనా?
ఎస్, దీని ఒరిజినల్ స్పెల్లింగ్ ఏమో ఇప్పుడు చూద్దాం. చూడండి, కంగ్రాచులేషన్, CON 1, GRA 2, చూ 3, లే 4, 5. కంగ్రాచులేషన్, అభినందన తెలియపరచు, తెలియజేయు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. పలికేటప్పుడు కంగ్రాచులేషన్ అంటాము. అది ఇప్పుడు స్పెల్లింగ్ ఒకసారి అందరూ పలుకోండి. CON GRA TULATAON. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. ఇది చూడమ్మా, ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనాలి. ఇన్ఫర్మేషన్. మామూలుగా ఇంగ్లీష్ లో ఇన్ అంటే IN, ఫార్మ్ మే, స్పెల్లింగ్ చూడండి. ఇప్పుడు IN ఇన్, ఫార్ FOR ఫార్ మేషన్, ఇన్ఫర్మేషన్. 1 2 3 4. ఇన్ఫర్మేషన్ అంటే ఏమ్మా? సమాచారము తెలియపరచు. యాక్చువల్ గా తెలియపరచడం అని కాదు, సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ అంతే. సమాచారము అంటే గివింగ్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారము. అట్లా గివింగ్ ఇన్ఫర్మేషన్, టేకింగ్ ఇన్ఫర్మేషన్, సీకింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు. సీకింగ్ కి, గివింగ్ కి, టేకింగ్ కి తేడా ఏం చెప్తారా ఎవరన్నా? గివింగ్ అంటే గివింగ్ అంటే మనము ఒక ఇన్ఫర్మేషన్ ని వేరే వాళ్ళకి ఇవ్వడం గివింగ్. టేకింగ్ అంటే తీసుకోవడం, ఒక ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవడం. సీకింగ్ ఇన్ఫర్మేషన్ అంటే సీకింగ్ అంటే ఏమి? చెప్పకుండా ఉండటం. కాదు. సీకింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆసక్తి కనపరచడం. ఏమంటారమ్మా? ఆసక్తి కనపరచడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా నేర్చుకోవాలన్నటువంటి సీకింగ్ అంటారు దీన్ని. ఐఎమ్ సీకింగ్ ఫర్ ఇంగ్లీష్, షోయింగ్ ఇంట్రెస్ట్, ఆసక్తి, దాన్ని సీకింగ్ అంటారు. దానికోసం ఆతృత, మనం పోయి కనుక్కునే ఒక ప్రక్రియ చేస్తూ ఉంటాం. సీకింగ్ అంటే తెలుసుకోవాలనేటువంటి విషయం, తెలుసుకోవాలనేటువంటి ఒక లోపల ఆసక్తి, అది సీకింగ్ అంటారు. ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ సీకింగ్ అంటారు. ఏం సమాచారం కోసం నువ్వు సీక్ అంటే ఆసక్తి చూపిస్తున్నావు, ఆ విధంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. ఓకే, సో ఇప్పుడు ఒరిజినల్ గా ఏముంది చూద్దాం. సమాచారం, ఇన్ఫర్మేషన్. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4 అంటే 4. ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ సమాచారం. అది ఇన్ఫర్మేషన్, సమాచారం. అలాగే ఇంకొక పదం చూద్దాం. ఇది చూడమ్మా, అప్లికేషన్. సౌండ్స్ అప్లికేషన్. మామూలుగా అప్లికేషన్ ఏ అంటే ఏ. ఇక్కడ మామూలుగా PI కాదు, డబల్ P వస్తుందమ్మా. అప్లికేషన్, అప్లికేషన్ మామూలుగా అప్లికేషన్ అంటే ఏమ్మా? దరఖాస్తు పత్రము, దరఖాస్తు. మళ్ళీ ఈ కాస్తు కాదు. చూడండి, ఇదేనా అదా? కిందది సార్, పెద్దది, దరఖాస్తు పత్రము. అప్లికేషన్ ఫార్మ్ అంటే పత్రము, అప్లికేషన్ అంటే దరఖాస్తే. ఫారం అంటారు చాలా మంది, ఫార్మ్ అనాలి. ఫార్మ్ చాలా మంది ఏం చేస్తారంటే తెలుగు మన వాళ్ళు ఫారం అంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ప్రకృతి వికృతుల లెక్క పారం అంటారు. ప్రకృతి వికృతులు ఉంటాయి దీంట్లో కూడా, తప్పేం కాదు, అది కూడా యాస.
ఇది భాష, ఇది యాస అంటారు. యాస. యాస. మా రాజ్యలక్ష్మి మేడం దీనికి కరెక్ట్. లేదు సార్ అదేం లేదు. ప్రకృతి వికృతులకు మీరే ఇంకా తెలుగు మేడం. రైట్, ఓకే, ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి అయిపోయింది. అప్లికేషన్ అంటే చూడమ్మా, ఏపీఎల్ఐ. 1 2 3 4 4 కటింగ్లమ్మా. దరఖాస్తు ఈడ రాంగ్ ఉంది చూడు తల్లి, ఈడ రాంగ్ ఉంది. దరఖాస్తు దరఖాస్తు దరఖాస్తు. వెరీ గుడ్. నెక్స్ట్ అసోసియేషన్. అసోసియేషన్ ఇడ మామూలుగా సో ఉంది, మనం ఎస్ఓ అనుకుంటాం, కానీ డబల్ ఎస్ఓ వస్తుంది. ఎస్ఓ కాదు, ఎస్ఓ కాదు, అసోసియేషన్. సిఏటిఐఓఎన్. అసోసియేషన్. ఏఎస్ఎస్ఓ సిఐఏటిఐఓఎన్. అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఏమ్మా? సంఘం. సంఘం. సంఘము అనొచ్చా? ఒక చోట సంఘం ఒక గుంపు, ఒక గుంపు. గుంపు కాదులే, సంఘము, గుంపు లేదా సంఘము, అసోసియేషన్ అంటారు. సరే, ఒరిజినల్ ఆన్సర్ లో వెళ్ళి చూద్దాంలేండి అక్కడేముందో. సంఘము కరెక్ట్. సంఘము. అసోసియేషన్. అసోసియేషన్. 1 అసోసియేషన్. అసోసియేషన్ 1 2 3 4 లేదా అసోసియేషన్ 3 అనుకోవచ్చు, 4 కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. సంఘము. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చూడమ్మా, ఇది కార్పొరేషన్. కార్పొరేషన్. సిఓఆర్ పిఓ. కార్పో. కార్ సిఓఆర్ పిఓ. రేషన్ RATION. ఇది దీని ద్వారా మనకేం ప్రాబ్లం లేదు. ఇక్కడే కా అంటే కేఏ కాదు, సిఓ. కార్పొరేషన్. కార్పొరేషన్. కార్పొరేషన్ అంటే ఇది రాంగ్, ఇది కరెక్ట్. కార్పొరేషన్. CORPORATION. CORPORATION. కార్పొరేషన్. కార్పొరేషన్ అంటే ఏమ్మా? చట్టబద్ధమైన సంస్థ. చట్టబద్ధమైన సంస్థ. చట్టబద్ధమైన సంస్థ కార్పొరేషన్ అంటారు. చట్టబద్ధమైన సంస్థ. సంస్థ. చట్టబద్ధమైన సంస్థ. వెరీ గుడ్. సో ఒరిజినల్ గా దీని ఆన్సర్ ఏమో చూసేద్దాం. కార్పొరేషన్. COR 1 కార్ PO 2 RATION 3 4 కటింగ్లు. చట్టబద్ధమైన సంస్థ. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, కాంబినేషన్. COM ఇంతకి 1 NATION. కాంబినేషన్. కాంబినేషన్. COM BINATION. కాంబినేషన్. ఎన్ని కటింగ్లు? 1 2 3 4 కటింగ్లు ఉన్నాయి. కాంబినేషన్ అంటారు దీన్ని. కాంబినేషన్ అంటే ఏమ్మా? కలయిక. కాంబినేషన్ అంటే కలయిక. కూడి. తోపాటు. కాంబినేషన్. COM BINATION. కాంబినేషన్ అంటే కలయిక, కూడి, తోపాటు అని అర్థం. సో దీని యొక్క ఒరిజినల్ ఆన్సర్ చూద్దాం. కాంబినేషన్. COM BINATION. కాంబినేషన్ కలయిక. 4 కటింగ్స్, 4 కటింగ్స్ ఉన్నాయి దీంట్లో. కాంబినేషన్ కలయిక. వెరీ గుడ్. కాంబినేషన్. COM BINATION. కాంబినేషన్. కాంబినేషన్. అది
ఇది చూడమ్మా, ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్. ఏం రాయాలమ్మా ఇప్పుడు స్పెల్లింగ్? TRANS TRAN ట్రాన్ సాక్షన్ SATION CACTION ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ఒకటి రెండు మూడు కటింగ్లే అమ్మా. పదం పెద్దదైనా 3 కటింగ్లు. ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ అనాలి. ఓకే, ట్రాన్సాక్షన్ అంటే ఏమ్మా? లావాదేవీలు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు అంటారు కదా. డబ్బు ఇచ్చిపుచ్చుకోవడాలు, డబ్బు లావాదేవీలు, డబ్బు ఇచ్చిపుచ్చుకోవడాలు ట్రాన్సాక్షన్ అంటారు. ఇచ్చిపుచ్చుకోవడాలు అది బ్యాంక్ ట్రాన్సాక్షన్, అదే మరి లావాదేవీలు. వెరీ గుడ్, బాగుంది. TRANSACTION ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఇది ఒరిజినల్ ట్రాన్సాక్షన్. TRANSACTION ట్రాన్సాక్షన్. 3 కటింగ్లు లావాదేవీ. లక్ష్మీదేవి అని పెట్టాల, లావాదేవి అని పెట్టకూడదు. రైట్ రైట్. నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఏమొస్తుంది స్పెల్లింగ్? DIS DI వస్తుందా? ఏమొస్తుంది చూడండి. డిస్క్రిప్షన్. డిస్ ఒకటి, స్క్రిప్ 2, షన్. డిస్క్రిప్షన్ 3 1 2 3. డిస్క్రిప్షన్ DSCRIPTION. యూట్యూబ్ లో కింద డిస్క్రిప్షన్ అని ఉంటది. యూట్యూబ్ లో కింద డిస్క్రిప్షన్ అని ఉంటది. డిస్క్రిప్షన్ అంటే ఏమా? వివరణ అంటే ఏమి? దాని గురించి ప్రత్యేకంగా ఏమైనా ఉంటే చెప్పడం, వివరించడం. ఓకే, ఒరిజినల్ ఆన్సర్ డిస్క్రిప్షన్. DSCRIPTION 1 2 3. 3 కటింగ్లు వివరణ. ఎవరబ్బా సంబంధం లేకుండా పలుకుతున్నారు? ఎవరో చదువుకుంటున్నారు సార్. అదే కదమ్మా, నాకు అడ్డం వచ్చి. రైట్, కానీ నెక్స్ట్ ఉండండి అట్లే ఉండండి. నెక్స్ట్ అమ్మా, ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఏం స్పెల్లింగ్ వస్తుందా? ఇన్ అంటే మామూలుగా IN. ఇన్స్టిట్యూషన్ 1 2 3 4. ఇన్స్టిట్యూషన్ INSTITUTION ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ అంటే ఏమ్మా? సంస్థ. ఇన్స్టిట్యూషన్ సంస్థ. వెరీ గుడ్. INSTITUTION ఇన్స్టిట్యూషన్ సంస్థ. ఓకే, నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ 1 ఇన్స్టిట్యూషన్ 4 ఉన్నాయి. 1 2 3 4 సంస్థ. INSTITUTION ఇన్స్టిట్యూషన్ సంస్థ. నెక్స్ట్ ఇది చూడమ్మా, పబ్లికేషన్. సారీ ఒక్క సెకండ్. పబ్లికేషన్
PUB B L I CATION CATION. పబ్లికేషన్. PUB పబ్, LI లీ, పబ్లికేషన్ కేషన్. సో పబ్లికేషన్ నాలుగు కటింగ్లు ఉన్నాయి దీంట్లో. పబ్లికేషన్ 1 2 3 4. పబ్లికేషన్ అంటే ఏమ్మా? పబ్లికేషన్ ప్రచురణ చేయు. పబ్లికేషన్ అట్లా పబ్లికేషన్ ప్రచురణ చేయుట, ప్రచరణ, పబ్లికేషన్. ముద్రణ PUBLICATION పబ్లికేషన్. ముద్రణ అని కూడా వస్తుంది. ముద్రించు. దీని ఒరిజినల్ ఆన్సర్ చూద్దాం. ప్రచురణ, ముద్రించు. పబ్లికేషన్ PUBLICATION పబ్లికేషన్ 1 2 3 4. పబ్లికేషన్ ప్రచురణ. నెక్స్ట్ ఎగ్జామినేషన్. XAMI ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ 1 2 3 4 5. ఎగ్జామినేషన్. EXAMINATION ఎగ్జామినేషన్ అంటే పరీక్ష. పరీక్ష. మూల్యాంకనం. ఎగ్జామినేషన్ EXAMINATION ఎగ్జామినేషన్ పరీక్ష. అది ఎగ్జామినేషన్ లో EXAMINATION 1 2 3 4. సో 4 ఉన్నాయి. పరీక్ష 4 ఉన్నాయి. 4 ఎగ్జామినేషన్. ఏ కూడా తీసుకుంటే 5 అవుతాయి. XAMINATION ఎస్. నెక్స్ట్ ప్రిపరేషన్. ప్రిపరేషన్. ప్రిపరేషన్ PREPARATION ప్రిపరేషన్ అంట. ప్రిపరేషన్ యాక్చువల్ గా ప్రిపరేషన్ ఉన్నలే. ప్రిపరేషన్ 1 2 3 4. PREPARATION ప్రిపరేషన్ అంటే ఏమ్మా? తయారు చేయడం. ప్రిపరేషన్ హాలిడేస్, తయారు కావడానికి తీసుకునే హాలిడేస్ అని అర్థం. ప్రిపరేషన్ అంటే తయారు కావడము, చేయడము రెండు వస్తాయమ్మా. తయారు కావడము, తయారు చేయడము, అట్లా తయారు కావడము, తయారు చేయడము. ప్రిపరేషన్. ప్రిపరేషన్ అది. నెక్స్ట్ ఒరిజినల్ గా అయితే దీని స్పెల్లింగ్ PREPARATION ప్రిపరేషన్, తయారీ. PREPARATION ప్రిపరేషన్ 1 2 3 4. తయారీ, ప్రిపరేషన్. ప్రిపరేషన్ PREPARATION ప్రిపరేషన్. రైట్. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లనేషన్. స్పెల్లింగ్ ఏ వస్తుందా ఐ వస్తుందమ్మా? చాలా మంది పొరపాటు అవుతూ ఉంటారు. ఏనా అయినా పలికేటప్పుడు ఎక్స్ప్లనేషన్ ఐ అన రాదు, ఐ తప్పు. ఎక్స్ప్లనేషన్ అది వివరణ.
వివరణ వివరించు, వివరణ. అది ఎక్స్ప్లనేషన్, EXPLANATION, ఎక్స్ప్లనేషన్. ఎక్స్ప్లనేషన్ అంటే వివరణ, EXPLANATION. 1 2 3 4 ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లనేషన్, వివరణ, వివరణ, ఎక్స్ప్లనేషన్. EXPLANATION. EXPLANATION, ఎక్స్ప్లనేషన్. EXPLANATION. ఎక్స్ప్లనేషన్. 1 2 3 4 వివరణ. నెక్స్ట్ ఇక అయిపోయింది. 25 వర్డ్స్ చూశారు. సో ఇది రైజ్ రామోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ వారి క్లాసెస్ మీరు వింటున్నారు, చూస్తున్నారమ్మా. సో లర్న్ ఇంగ్లీష్ ఆన్లైన్, నా సెల్ నంబర్ ఉంది. మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కాల్ చేసి అడిగి తెలుసుకునేసేయండి, లేదా ఇప్పుడే అడుగుతానంటే అడగొచ్చు, తప్పేం లేదు ఏమ్మా. అది